ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? కొన్ని సినిమాలు అండర్ రేటెడ్ గానే మిగిలిపోతాయి. అలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఆరెంజ్, కలేజా, అర్జున్, సింధూరం, ఇట్లా ఒకటే రెండా, చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో ఈ చెన్నకేశవ రెడ్డి ఒకటి. ఇండస్ట్రీ మెటీరియల్ ఉన్న మూవీ అండర్ రేటెడ్ మూవీగా మిగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీని మనం అంత కనెక్ట్ కాలేదని కూడా నేను చెప్తా. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మనం అయితే ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే థియేటర్లో అయితే సినిమాను చూడలేదు చెన్నకేశవ రెడ్డి రిలీజ్ టైంలో. కానీ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది చూసారు. అప్పుడు మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్కి వెళ్ళారు. అప్పుడు థియేటర్లో చూసిన ఆడియన్స్ కూడా ఇప్పుడు ఈ చెన్నకేశవ రెడ్డిని థియేటర్లో మళ్ళీ చూడడానికి వెళ్ళారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతటి ఫ్యాన్ బేస్ ఉంది ఈ చెన్నకేశవ రెడ్డికి. కానీ ఇండస్ట్రీ కాలేకపోయింది. ఇండస్ట్రీ హిట్ మెటీరియల్ ఉన్న మూవీ ఈ చెన్నకేశవ రెడ్డి. సినిమా స్టార్ట్ అవుతుంటేనే పేరు పడుతున్నాయి కదా టైటిల్, ఇట్లా మనకు కనిపించినట్టుగా ఇట్లా చూపిస్తారు అనమాట. మీరు మూవీ చూసినట్టు మీకు అర్థమయ్యింది అని చెప్పే సీను ఇట్లా చూపించినమంటే, అరే దీనిలో ఉంది, ఒక నరసింహనాయుడు, ఒక సమరసింహారెడ్డి సినిమాల కాన్సెప్ట్ ఎంత ఉందో ఈ మూవీలో కూడా అలాంటి కాన్సెప్ట్ ఉందని మనం ఫిక్స్ అయ్యింటాం. అంతగా చూపించారు. పేరు పడేలోపే ఫస్ట్ పేరు పడినామంటే చిన్న బాలకృష్ణ ఎంట్రీ ఉంటుంది. తర్వాత శ్రీయ, చిన్న బాలకృష్ణ సీన్స్ కొన్ని ఉంటాయి. తర్వాత తిహార్ జైల్లో బాలకృష్ణ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిండో అప్పుడు మూవీ స్థాయి మారిపోయింది. అప్పుడు థియేటర్లో చూడొచ్చు, ఇప్పుడు టీవీలో చూడొచ్చు. ఇక్కడ నుంచి మూవీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బాలకృష్ణ ఎంట్రీ, సెకండ్ హాఫ్ జయప్రకాష్ రెడ్డితో చెప్పే డైలాగ్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. కాళ్ళ చేసింగ్ సీన్ కావచ్చు, సత్తిరెడ్డి అనేమ్మడే గాలిలో సుమోలేసే ఎపిసోడ్ కావచ్చు, ఇలాంటి హైలైట్స్ ఎన్నో. హాయ్ హాయ్ అనేది నీ కొప్పులో నామల్లె తోట, ఈ 2 సాంగ్స్ అయితే చాటు బస్టర్గా నిలిచినాయి. ఇదంతా ఒకేత అయితే ఈ మూవీ ఇండస్ట్రీ మెటీరియల్ ఉన్నా కానీ ఇండస్ట్రీ కాలేదు. ఇండస్ట్రీ కాకపోవడానికి రీజన్స్ ఏంటో మీకు తెలిసిన కామెంట్ చేయండి. ఇప్పుడైతే అవేంటో తెలుసుకుందాం. చెన్నకేశవ రెడ్డి చిల్లర్ క్యారెక్టర్ చిన్న బాలకృష్ణకు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తర్వాత బాలకృష్ణ మారాలి అంటే రియలైజ్ కావాలి, కానీ కాడు. తన తల్లి చనిపోతే కానీ అర్థం కాలేదు తనకి, అరే ఓకే మా నాన్న చేసి తప్పేం కాదు అని తర్వాత అర్థమైపోతుంది. క్లైమాక్స్ లో తండ్రి కొడుకు మధ్యలో అసలు ఎమోషన్ సీన్స్ ఒక్కటి కూడా ఉండవు. ఒకటి 2 ఎమోషన్ సీన్స్ పెట్టి హార్ట్ టచింగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ప్రీ క్లైమాక్స్ వరకు చెన్నకేశవ రెడ్డి క్యారెక్టర్ ఒకలేకుంటుంది. క్లైమాక్స్ లో కొంచెం డల్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఫైట్ అంతగా రక్తి కట్టించదు ఆడియన్స్ కు. ఒకవేళ ఇద్దరు బాలకృష్ణ కలిసి ఆ ఫైట్ చేసి ఉంటే, ఆ ఫైట్ సీన్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసి పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇది కూడా మిస్ అయిందని నాకు అనిపించింది. చాలా మంది ఏమంటారంటే అప్పుడు ఇంద్రా మూవీ రిలీజ్ అయింది అప్పటికే, అందుకే చెన్నకేశవ రెడ్డి మూవీని త్వరగా కంప్లీట్ చేసేసి రిలీజ్ చేసారు, అందుకే ఇండస్ట్రీ కాలేదు అని కొందరు అంటారు. కానీ అందులో క్లారిటీ ఉన్నా లేకపోయినా ఫస్ట్ కథలో డెప్త్ ఉండాలి, అది మిస్ అయింది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సీమసింహం వరుసగా ఈ 3 సినిమాలు ఫ్యాక్షనిజం కథతోటి రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే సాధించినాయి. అందులో 2 ఇండస్ట్రీ హిట్ అయినాయి, ఒకటి జస్ట్ హిట్ స్టేటస్ అందుకుంది. చెన్నకేశవ రెడ్డి కూడా అదే కాన్సెప్ట్ తోటి రిలీజ్ అయింది. ఈ చెన్నకేశవ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బాలకృష్ణ పిక్స్ చూసినప్పుడే అరే బాలకృష్ణ ఈ రేంజ్ లో నటిస్తున్నంటే ఫుల్ మీల్స్ ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఇలా కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీ కాలేకపోయింది మూవీ. కానీ చెన్నకేశవ రెడ్డికి మన టాలీవుడ్ లో ఎప్పటికైనా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో జయప్రకాష్ రెడ్డి చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, అది బాలకృష్ణ సినీ కెరీర్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ అనడం వల్ల ఏం సందేహం లేదు. ఫస్ట్ వీక్ లో 12 కోట్ల గ్రాసు, 7 కోట్ల పైగా షేర్ అయితే సాధించింది. అసలు బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ షోలు కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ తోడు అయితే నిండిపోయిన థియేటర్. అంతటి ప్రపంచాన్ని సృష్టించింది ఈ చెన్నకేశవ రెడ్డి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లా. నరసింహనాయుడు తర్వాత బాలకృష్ణ మార్కెట్ ఎంత, 20 కోట్లకు పైగే. 20 కోట్లకు పైకి వస్తే సక్సెస్ సాధిస్తుంది, లేకపోతే లేదన్నట్టుగా సిచ్యువేషన్స్. అంటే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి. కానీ ఈ చెన్నకేశవ రెడ్డి పెట్టిన పెట్టుబడి రాబట్టింది. 16 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా వచ్చినాయి. కానీ చెన్నకేశవ రెడ్డికి అనుకున్నంత ప్రాధాన్యత అయితే దక్కలేదు. అది ఎవరి వల్ల? మన వల్లనే నేను చెప్పగలను. నాకే కాదు, చాలా మందికి ఆడియన్స్ కనిపించేది ఒకటే,
ఈ చెన్నకేశ్వర రెడ్డి విషయంలో మనమే ఎక్కడో మిస్ అయినాం అని అనిపిస్తుంది. అలాగే మీకేమనిపించినావు ఈ చెన్నకేశ్వర రెడ్డి గురించి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్ అయితే రీచ్ అవుతుంది.